సాక్షి డిజిటల్ లిఖిత. ఒడిశాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రైతు ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాడు. కారణం ఆయన పండించిన ఓ మామిడి పంట. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మామిడి రకాల్లో ఒకటైన జపాన్కు చెందిన మియాజాకి మామిడిని పండించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే లక్షల రూపాయలు పలికే ఈ పంట చేతికి వచ్చినా ఆ రైతుకు ఆనందం కంటే ఆందోళననే ఎక్కువగా ఉంది. పండు పండింది కానీ దాన్ని ఎలా అమ్మాలో తెలియక దొంగల భయంతో రాత్రుళ్ళు నిద్ర కూడా పోవడం లేదు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా తమాసా గ్రామానికి చెందిన దేబా పడియామి అనే రైతు ఈ అరుదైన ఘనత సాధించాడు. 4 ఏళ్ల క్రితం ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన మొక్కను ఆయన ఎంతో శ్రద్ధగా పెంచారు. ఎన్నో క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని ఓపికగా సంరక్షించిన తర్వాత ఆ చెట్టు ఇప్పుడు ఫలాలను ఇచ్చింది. ఈ మియాజాకి మామిడి పండ్లకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రీమియం నాణ్యతను బట్టి కిలోలకు దాదాపు 3 లక్షల వరకు ధర పలుకుతోంది. ఇంతటి విలువైన పంట చేతికి రావడంతో దేబా పడియామికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. రాత్రింబవళ్లు తోటకు కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దొంగలు పడతారనే భయంతో చెట్టు దగ్గరే నిద్రిస్తున్నానని, కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండును పండించినప్పటికీ దానికి ఎంత ధర అడగాలో, ఎక్కడ అమ్మాలో కూడా ఆయనకు తెలియడం లేదు. మియాజాకి వంటి లగ్జరీ పండ్లకు ప్రత్యేక ప్యాకేజీ, రవాణా సౌకర్యాలు అవసరం. సాధారణంగా లగ్జరీ పండ్ల దుకాణాలు, ఎగుమతిదారులు లేదా ప్రీమియం హోటళ్లు, రెస్టారెంట్లు వీటిని కొనుగోలు చేస్తాయి. ఈ మార్కెట్ పై అవగాహన లేకపోవడంతో తనకు ప్రభుత్వం, వ్యవసాయ నిపుణులు సహాయం చేయాలని కోరుతున్నాడు. ఇక ఈ మియాజాకి మామిడి ఎందుకింత ప్రత్యేకమంటే, సాధారణంగా మామిడి పండ్లు పసుపు రంగులో ఉంటాయి. కానీ మియాజాకి మామిడి పండినప్పుడు ముదురు ఎరుపు రంగులోకి మారి నిగనిగలాడుతూ ఉంటుంది. దీని ఆకారం, రంగు కారణంగా వీటిని డైనోసార్ గుడ్లు అని కూడా పిలుస్తారు. జపాన్లో అత్యంత ప్రీమియం పండ్లలో ఒకటిగా దీనికి పేరుంది. ఒక్కో పండు 350 గ్రాముల కంటే ఎక్కువగా బరువు ఉంటుంది. ఇందులో కనీసం 15% చక్కెర కంటెంట్ ఉండడంతో ఇది చాలా తీయగా ఉంటుంది. జపాన్లో అత్యుత్తమ రంగు, తీపి, ఆకారం ఉన్న పండ్లను మాత్రమే ఎంపిక చేసి వాటికి ఎక్స్ ఆఫ్ ది సన్ అనే ప్రీమియం టైటిల్ ఇస్తారు. అలాంటి అపురూపమైన పండును పండించిన దేబా పడియామి ఇప్పుడు సరైన మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నాడు.